Good afternoon everyone. Welcome to Smart Minds YouTube channel. So here we discussing about array and linked list representation. So మనకి array అంటే తెలుసు, linked list అంటే తెలుసు. array అనే దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఆల్రెడీ. linked list గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇక్కడ ఏంటంటే వాటి రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది, ఏ కేటగిరీస్ ఉంటాయి, వాటిని ఎలా మనం రిప్రజెంట్ చేయొచ్చు వాటిని బేస్ చేసుకొని అనే దాని గురించి ఈ కాన్సెప్ట్స్లో నేర్చుకుందాం. సో అరే అంటే ఇట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా టైప్స్. అరే డెఫినేషన్ మనకు ఆల్రెడీ తెలుసు, మనం సి లాంగ్వేజ్లో నేర్చుకున్నాం. సో అరే అంటే ఏంటి, మనకి ఇట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా టైప్స్. సేమ్ డేటా టైప్స్లో ఉన్న ఎలిమెంట్స్ ఏ అయితే ఉంటాయో వాటిని ఒక ఆర్డర్లో అరేంజ్ చేయగలిగితే దాన్నే అరే అనేసి అంటాం. సో ఇక్కడ వాటికి మెయిన్లీ 5 కేటగిరీస్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ వన్ రిప్రజెంటేషన్, సెకండ్ వన్ సైజ్, యాక్సెస్, ఇన్సర్షన్ ఆర్ డిలీషన్, మెమొరీ. ఈ 5 ఉన్నాయి. వీటిని బేస్ చేసుకొని అరేన్ అనేదాన్ని రిప్రజెంట్ చేయొచ్చు. సో రిప్రజెంటేషన్ ఏంటంటే మనకి అన్ అరే ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ స్టోర్డ్ ఇన్ కంటిగ్యూస్ మెమొరీ అలొకేషన్. ఫస్ట్ మనకి అరే రిప్రజెంటేషన్లో ఏంటి, అరేని ఎలా స్టోర్ చేస్తున్నాం, కంటిగ్యూస్ మెమొరీ అలొకేషన్లో స్టోర్ చేస్తున్నాం. ఇక్కడ మనం ఒక 10, 15, 30, 45 ఎలిమెంట్స్ తీసుకున్నాం. దాన్ని మనం ఎట్లా స్టోర్ చేయాలి, కంటిగ్యూస్ మెమొరీ అలొకేషన్. ఫస్ట్ 10, ఆఫ్టర్ 15, 30, 45 ఇలా ఈ మెమొరీ అలొకేషన్నే కంటిగ్యూస్ మెమొరీ అలొకేషన్ అంటాం. ఒకవేళ మనం 15ని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే 10 తర్వాత 15 ఉంది. సో సీక్వెన్షియల్ ఆర్డర్లోనే ఉంది కాబట్టి మనకి ప్రాబ్లం ఉండదు. సో సీక్వెన్షియల్ ఆర్డర్లో దీన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. దీనికోసమే కంటిగ్యూస్ మెమొరీ అలొకేషన్ అనేది యూజ్ చేస్తాం. మెమొరీని ఎలా చేయాలి, మనం స్టోర్ కంటిన్యూస్గా చేయాలి, కంటిన్యూస్ లైన్ సీక్వెన్స్లో ఉండేటట్టు చేయాలి. నెక్స్ట్ వచ్చేసి సైజ్. ఫిక్స్డ్ వెన్ డిక్లేర్డ్ కెనాట్ బి చేంజ్ డైనమిక్లీ. మనకి అరే సైజ్ అంటే నథింగ్ బట్ అరే ఇండెక్స్ అనుకోవచ్చు. సైజ్ అంటే ఏంటి, మనకి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ అరే. సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ మనకి ఎన్ని ఉన్నాయి అనేది మనకి దేని ద్వారా తెలుస్తుంది, అరే ఇండెక్స్ ద్వారా తెలుస్తుంది. సో ఆ ఇండెక్స్ అనేదాన్ని మనం ఫస్ట్ ఇండెక్స్ ఫిక్స్ చేసుకుంటాం. అరే ఆఫ్ 5 తీసుకున్నాం, దాంట్లో మన దగ్గర ఉన్న 5 ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేస్తాం. ఒకవేళ ఎక్స్ట్రా ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలంటే మళ్ళీ అరే ఇండెక్స్ అనేది ఇంక్రీజ్ చేయాలి. సో అందుకోసం ఫిక్స్డ్ వెన్ డిక్లేర్డ్ కెనాట్ బి చేంజ్ డైనమిక్లీ. మనం డిక్లేర్ చేసేటప్పుడే అది ఫిక్స్గా ఉంటుంది. మనం ఒకవేళ వేరే దాన్ని ఎక్స్ట్రా మనం ఇన్సర్ట్ చేయాలని అనుకుంటే అది ఆటోమేటిక్గా సాల్వ్ కాదు, ఎందుకంటే కెనాట్ బి చేంజ్ డైనమికల్లీ. దాన్ని మనం చేంజ్ చేయలేము. మళ్ళీ ఎరే రిప్రజెంటేషన్లో మళ్ళీ ఆ ఇండెక్స్ని ఇంక్రీజ్ చేసాకే ఆ ఎలిమెంట్ అనేదాన్ని యాడ్ చేస్తాం. సో ఇక్కడ సైజ్ గురించి అది. నెక్స్ట్ యాక్సెస్ అంటే డైరెక్ట్ యాక్సెస్ టు ఎలిమెంట్స్ యూజింగ్ అండ్ ఇండెక్స్. డైరెక్ట్ యాక్సెస్ టు ఎలిమెంట్స్ అండ్ యూజింగ్. నెక్స్ట్ ఇక్కడ యాక్సెస్, మనం ఏదైనా ఎలిమెంట్ కానీ డేటాని కానీ యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నాం. అరే నుంచి ఒక డేటాని యాక్సెస్ చేయాలనుకుంటున్నాం. మనకి ఇప్పుడు ఫర్ సపోజ్ ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్లో చూద్దాం, 15 ఉంది. ఆ 15ని మనం సెర్చ్ చేయాలనుకుంటున్నాం. మనం ఇక్కడ దీనికి ఇండెక్స్ ఇస్తున్నాం, రిప్రజెంటేషన్. ఇది మనకి అరే ఇండెక్స్. మనకి ఇప్పుడు 15 అనే ఎలిమెంట్ కావాలి. ఈ 15 అనే ఎలిమెంట్ మనకు కావాలన్నప్పుడు మనం ఇట్లా సెర్చ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మనకి అరే ఆఫ్ 1 దగ్గర మనకి 15 అనే ఎలిమెంట్ రిప్రజెంట్ అవుతుంది. మనకు అవుట్పుట్ ఏంటి, అరే ఆఫ్ 1 ఈక్వల్స్ టు 15 అని మనకు వస్తుంది అవుట్పుట్. సో ఈ అరే ఆఫ్ 1 అనేది మనకి అరే ఇండెక్స్. ఇక్కడ యాక్సెసింగ్ అనేది దేని ద్వారా పాసిబుల్ అవుతుంది, మనకి అరే ఇండెక్స్ ద్వారా పాసిబుల్ అవుతుంది. దానికి కాన్స్టెంట్ టైం, దాని టైం కాంప్లెక్సిటీ ఏంటి, బిగ్ O ఆఫ్ 1. బిగ్ O ఆఫ్ 1 అంటే కాన్స్టెంట్ టైం. దిస్ ఈజ్ ఏ బెస్ట్ కేస్. సో నెక్స్ట్ వన్ ఇన్సర్షన్ ఆర్ డిలీషన్. ఇన్సర్షన్ ఆర్ డిలీషన్ అంటే మనం మేబీ అరేలో ఉన్న ఎలిమెంట్స్లో ఒక్కదాన్ని ఇన్సర్ట్ చేయాలనన్నా లేకపోతే దాంట్లో నుంచి ఒకటి రిమూవ్ చేయాలన్నా ఈ ఆపరేషన్స్ పర్ఫామ్ అవుతాయని మనకు తెలుసు. రిలేటివ్లీ స్లో. ఈ అరే దాంట్లో మనకి ఎట్లా అంటే స్లోగా జరుగుతుంది ఆపరేషన్. ఎందుకంటే మనం ఎలిమెంట్స్ని యాడ్ చేయాలి అనుకుంటే మనం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని యాడ్ చేస్తాం. మోర్ దెన్ 100 ఉంటే దాన్ని మళ్ళీ మనం యాక్సెస్ చేసుకునేటప్పుడు, ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనకి కొంచెం ప్రాబ్లం అనేది అక్కర్ అవుతుంది. సో ఆ ప్రాసెస్ అనేది స్లోగా ఉంటుంది. ఎందుకంటే మనం ఇక్కడ ఏం యూజ్ చేసినాం, కంటిగ్యూస్ మెమొరీ అలొకేషన్ యూజ్ చేసినాం. సో ఆ టైంలో అది లెంతీ ఉన్నప్పుడు మనం 1 by 1 చెక్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల
మనకి ఆ డేటా అనేది అంత తొందరగా వెరిఫై అవ్వదు, తొందరగా ఫైండ్ అవుట్ అవ్వదు. సో ఇట్లాంటి టైంలో సెర్చ్ చేసేటప్పుడు కానీ డిలీట్ చేసేటప్పుడు కానీ, డిలీట్ చేసే టైంలో ఏమవుతుందంటే మనం ఒక ఎలిమెంట్ని డిలీట్ చేయాలి, అది మిడిల్ ఎలిమెంట్ అయ్యి ఉంటే ఫస్ట్ ఎలిమెంట్ని చెక్ చేసుకుంటూ వెళ్తే మిడిల్ ఎలిమెంట్కి వెళ్తాం. ఆ మిడిల్ ఎలిమెంట్ని మళ్ళీ రిమూవ్ చేయాలంటే మళ్ళీ వాటికి సార్టింగ్ అనే మెథడ్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. సో అందుకోసం ఎలిమెంట్స్ నీడ్ టు బి షిఫ్టెడ్, దాన్ని షిఫ్ట్ చేయాల్సి వస్తుంది, ఎలిమెంట్ని షిఫ్ట్ చేసుకుంటూ రిమూవ్ చేయాల్సి వస్తుంది. సో అట్లాంటి కండిషన్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఇన్సర్షన్ డిలీషన్ దగ్గర ఎరే రిప్రజెంటేషన్ మనకి స్లోగా జరుగుతుంది. సో అందుకే మోర్ దెన్ 100 అట్లా ఉన్నప్పుడు మనం ఎరే లిస్ట్లు అనేదాన్ని యూజ్ చేయం, కాంప్లెక్సిటీ ఎక్కువ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి మెమొరీ అంటే మోర్ మెమొరీ ఎఫిషియంట్ సిన్స్ దేర్ ఈజ్ నో ఎక్స్ట్రా ఓవర్ హెడ్ బియాండ్ స్టోరింగ్ ఎలిమెంట్స్. మెమొరీ అంటే మనకి ఇది ఎఫిషియంట్ వేలో జరుగుతుంది, ఎందుకంటే మనం ఒక ఫిక్స్డ్ సైజ్ అనే దాన్ని ఇక్కడ తీసుకుంటున్నాం, ఫిక్స్డ్ సైజ్ తీసుకుంటున్నాం. ఒకవేళ అరే ఆఫ్ 6 తీసుకున్నాం అనుకో, మనం అక్కడ 6 ఎలిమెంట్స్ మాత్రమే ఇన్సర్ట్ చేస్తాం. అట్లా ఎలిమెంట్ అనేదాన్ని ఇన్సర్ట్ చేసినప్పుడు మనకి ఫ్రీ స్పేస్ అనేది ఉండదు, అక్కడ ఫ్రీ స్పేస్ ఉండదు. కొన్నిసార్లు మనకి ప్రాబ్లం అనేది ఓవర్ఫ్లో జరగదు, అండర్ఫ్లో జరగదు, ఇట్లాంటి ఏం అక్కర్ కావు. కాబట్టి ఇక్కడ మెమొరీ అనేది ఎఫిషియంట్ వేలో పర్ఫామ్ అవుతుంది. ఆ మెమొరీని అనేదాన్ని మంచిగా యూజ్ చేసుకుంటుంది అనమాట, డేటా అనేది ఆ పర్టికులర్ మెమొరీలో స్టోర్ అవుతుంది. సో దీన్ని మెమొరీ అంటారు. మనకి ఎరే కాన్సెప్ట్లో ఏమేమి ఉన్నాయి, రిప్రజెంటేషన్, సైజ్, యాక్సెస్, ఇన్సర్షన్, డిలీషన్, మెమొరీ. ఈ 5 కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ అవే లింక్డ్ లిస్ట్లో కూడా మనకి ఉంటాయి. సో ఎరేకి మనకి డెఫినేషన్ సేమ్ వీటిలో ఎలా ఉందనేసి మోడల్ చూసుకొని తర్వాత లింక్డ్ లిస్ట్లో కూడా సేమ్ అట్లా 5 ఉంటాయి. వీటికి డిఫరెన్సెస్ చదివి గుర్తుపెట్టుకుంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈజీ అవుతుంది, స్కోర్ చేయొచ్చు ఈజీగా. సో నేను మీకు కాన్సెప్ట్ ఈజీ వేలో చెప్తున్నాను, మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా చదవాలి అనేది నేను ఇక్కడే చెప్పేస్తున్నాను. సో దాన్ని బట్టి మీరు బేస్ చేసుకొని చదివితే మీరు డిఎస్లో మంచి స్కోరింగ్ అనేది చేయొచ్చు. సో లింక్డ్ లిస్ట్ అంటే మనకి ఇట్ కెన్ స్టోర్ నోడ్ అండ్ అడ్రస్. ఇక్కడ లింక్డ్ లిస్ట్ అంటే మనకి తెలుసు, అందులో మనకి 2 టైప్స్ ఉంటాయి, ఒకటి నోడ్ ఉంటుంది, ఒకటి అడ్రస్ ఉంటుంది. మీకు ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు లింక్డ్ లిస్ట్లో డయాగ్రామ్ తోటి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఒకసారి దాన్ని రివైజ్ చేసుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసి దీంట్లో కూడా రిప్రజెంటేషన్. ఇట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ నోడ్స్ వేర్ ఈచ్ నోడ్ కంటైన్స్ ది డేటా అండ్ ఏ పాయింటర్ టు ది నెక్స్ట్ నోడ్ ఇన్ ది లిస్ట్ అంట. మన లింక్డ్ లిస్ట్ ఏంటి, కలెక్షన్ ఆఫ్ నోడ్స్ ఉన్నాయి వేర్ ఈచ్ నోడ్ కంటైన్స్ ది డేటా. ఫస్ట్ నోడ్ వచ్చేసి డేటాని కంటైన్ చేస్తుంది, తర్వాత ఏ పాయింటర్ టు ది నెక్స్ట్ నోడ్. ఆ పాయింటర్ అనేది ఎక్కడికి మూవ్ అవుతుంది, నెక్స్ట్ నోడ్ దగ్గరికి వెళ్తుంది. ఆ నెక్స్ట్ నోడ్ ఎక్కడ, ఆ లిస్ట్లో ఫస్ట్ నోడ్ దగ్గర డేటాని ఇన్సర్ట్ చేస్తాం, మళ్ళీ అది నెక్స్ట్ నోడ్ దగ్గరికి వెళ్తుంది. మనకి ఒక నోడ్లో వచ్చేసి డేటా, ఇంకోటి అడ్రస్ ఉంటుంది. సో దాని డయాగ్రామ్ మీకు అక్కడే రిప్రజెంట్ చేసి చూపించా, ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి సైజ్ వస్తుంది. సైజ్ అంటే నోట్స్ కెన్ బి యాడ్ ఆర్ రిమూవ్. ఇక్కడ లింక్డ్ లిస్ట్లో మనకి ఉన్న బెనిఫిట్ ఏంటంటే నోట్స్ని ఈజీగా రిమూవ్ చేసేయచ్చు, యాడ్ చేయొచ్చు, దీనికి ఎక్కువ టైం పట్టదు. ఇక్కడ అంటే మనం ఎరే ఇండెక్స్ని రిమూవ్ చేసి చేయాలి, ఇక్కడ ఎరే ఇండెక్స్ ఉండదు, ఓన్లీ జస్ట్ పాయింటర్ కాబట్టి దాన్ని రిమూవ్ చేసేయచ్చు. సో ఇది బెనిఫిట్ అనమాట లింక్డ్ లిస్ట్కి, అడ్వాంటేజ్. యాక్సెస్ అంటే సీక్వెన్షియల్గా జరుగుతుంది బై ట్రావర్సింగ్ నోడ్స్. ఇక్కడ కూడా అంతే, మనం ఒకవేళ ఒక నోడ్ని ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాం, ఫర్ సపోజ్ మనకి డేటా ఎంత 202 ఉంది, ఇది 202 అనేది ఒక నోడ్ అనుకోండి, దీని లింక్ అయి ఉన్నది ఏంటి 101. సో 202 101 ఉంది. సో మనం 200 నుంచి 100 వరకు వెళ్ళాలని అంటే ఇందులో మనం ఏదన్నా రిమూవ్ చేసేయాలనుకుంటే 101ని రిమూవ్ చేసేసుకుంటాం. ఇక్కడ యాక్సెస్ చేసేటప్పుడు ఏమవుతుందంటే 202 అనేది దీన్ని సెర్చ్ చేశాక మనకి ఇక్కడ 103 కూడా తీసుకుంటాం. ఫర్ సపోజ్ 202ని సెర్చ్ చేసి అక్కడ యాక్సెస్ అనేది కరెక్ట్గా ఆ డేటాని యాక్సెస్ చేసుకోకపోతే మళ్ళీ 102కి 202కి అట్లా మూవ్ ఫార్వర్డ్ అవుతుంది. ఇది ఎట్లా అవుతుంది, ట్రావర్సింగ్ అంటే మనకి ఫస్ట్ ట్రావర్సల్ మెథడ్స్ బిఎఫ్ఎస్ డిఎఫ్ఎస్ అనే దగ్గర నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ట్రావర్సింగ్ మెథడ్ అంటే ఏం లేదు, మనకి ఇచ్చిన ఎలిమెంట్స్లో 1 by 1 చెక్ చేసుకుంటూ మనకి ఎక్కడైతే డెస్టినేషన్ పాయింట్ ఉంటుందో అక్కడి వరకు చెక్ చేసుకుంటూ
డేటాని యాక్సెస్ చేయడాన్ని ట్రావర్సింగ్ మెథడ్స్ అంటారు. ఇక్కడ ట్రావర్సింగ్ నోడ్స్ అంటే ఆ నోడ్స్ని చెక్ చేస్తున్నాం మనం. ఎట్లా? సీక్వెన్షియల్ మేనర్లోనే చెక్ చేస్తున్నాం. సో ఇక్కడ కూడా సీక్వెన్షియల్ మేనర్లోనే యాక్సెసింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ కూడా అంతే, డైరెక్ట్ యాక్సెస్ టు ఎలిమెంట్ యూజింగ్ అన్ ఇండెక్స్. ఇది కూడా సీక్వెన్షియల్ మేనర్లోనే ఉంటుంది. ఇక్కడ అరే అండ్ లింక్డ్ లిస్ట్ ఏమంటాం? స్ట్రక్చర్డ్ అంటే సీక్వెన్షియల్ మేనర్. సో ఇవి రెండు సీక్వెన్షియల్ మేనర్లో ఉంటాయి కాబట్టి ఇక్కడ కూడా సీక్వెన్షియల్ మేనర్ అని గుర్తుపెట్టుకోండి. యాక్సెసింగ్ అనేది డేటా సీక్వెన్షియల్ మేనర్లోనే ఉంటుంది. సో ఫోర్త్ వన్ వచ్చేసి మనకి ఇన్సర్షన్ ఆర్ డిలీషన్. ఇక్కడ ఎఫిషియెంట్ అండ్ ఫాస్ట్గా జరిగిద్ది ఇన్సర్షన్ కానీ డిలీషన్. ఎందుకంటే దీనికి ఎరే ఇండెక్స్ లాంటివి ఉండవు, ఓన్లీ జస్ట్ పాయింటర్ ఉంటుంది. ఆ పాయింటర్ అనేది ఏం లొకేట్ చేస్తుంది? నోడ్ ఒక అడ్రస్ ఉంటుంది. మనం ఏదైనా ఎలిమెంట్ని సెర్చ్ చేయాలంటే దాని అడ్రస్ తోటి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది ఎక్కడున్నా కానీ ఆ లిస్ట్లో మనం ఈజీగా అడ్రస్ తోటి ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఆ టైంలో ఏదైనా ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలన్నా, ఒకవేళ డిలీట్ చేయాలన్నా ఆ ఎలిమెంట్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు కాబట్టి ఈజీగా మాడిఫై చేయొచ్చు. సో ఇట్లాంటి టైంలో ఎఫిషియెంట్ అండ్ ఫాస్ట్గా జరిగిద్ది అనమాట లింక్డ్ లిస్ట్లో ఇన్సర్షన్ కానీ డిలీషన్. రిప్రజెంటేషన్ ఆఫ్ లింక్డ్ లిస్ట్లో మనకి చిన్న సింటాక్స్ ఉంది. ఇక్కడ మనకి ఏంటి? స్ట్రక్ట్ నోడ్ ఓపెన్ బ్రాసెస్ ఇన్ డేటా స్ట్రక్ట్ నోడ్ స్టార్ నెక్స్ట్ క్లోజింగ్ బ్రాసెస్. సో ఇక్కడ స్ట్రక్ట్ నోడ్ అనేది మనకు ఒక కీవర్డ్. మనం ఇక్కడ దేని గురించి చూస్తున్నాం? నోడ్ గురించి చూస్తున్నాం. లింక్డ్ లిస్ట్లో మెయిన్ మనకి నోడ్ అడ్రస్సే ఉంటాయి కదా, నోడ్ గురించి తీసుకున్న డేటా ఏముంది అందులో? నోడ్లో ఇన్సర్ట్ అయింది, ఇంట్లో ఉంది, ఇంట్ ఫార్మేట్లో ఉంది. స్ట్రక్ట్ నోడ్ అంటే మనకి అదొక కీవర్డ్. స్టార్ నెక్స్ట్ ఇక్కడ ఇంటూ డేటాలో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ యాక్సెస్ చేసుకున్న తర్వాత స్ట్రక్ట్ నోడ్ ఎక్కడికి మూవ్ అవుతుంది? నెక్స్ట్. స్టార్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ ఉన్న ఆ లిస్ట్లో నెక్స్ట్ ఉన్న నోడ్ దగ్గరికి మూవ్ అవుతుంది. సో దాన్నే ఇక్కడ సింటాక్స్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అంతే. సో దీంతో మనకి అరే అండ్ లింక్డ్ లిస్ట్ రిప్రజెంటేషన్ కూడా అయిపోతుంది. సో నేను మీకు ఈజీ వేలో నోట్స్ అనేదాన్ని ప్రిపేర్ చేస్తాను. మీకు ఒకవేళ ఈ నోట్స్ కావాలని అంటే మీరు కామెంట్స్లో పీడిఎఫ్ అవైలబుల్ ఉంది, సెండ్ చేయమంటే డిస్క్రిప్షన్లో సెండ్ చేస్తా. సో ఏదైనా మీరు మీకు కామెంట్ రూపంలో చెప్తే నేను దాన్ని కొంచెం ఇంకా మాడిఫై చేసి మంచి బెటర్గా మీకు వచ్చేలాగా నేను ట్రై చేస్తాను. సో ఇంకా మనకు ఒక కాన్సెప్ట్ మిగిలింది ఫస్ట్ యూనిట్లో. పోస్ట్ ఫిక్స్, ప్రిఫిక్స్, సఫిక్స్ గురించి ఉన్నాయి, వాటి కన్వర్షన్స్ ఉన్నాయి. వాటి గురించి ఒక టాపిక్ కంప్లీట్ అయిపోతే మీకు ఫస్ట్ యూనిట్ అనేది డేటా స్ట్రక్చర్లో కంప్లీట్ అయిపోతుంది. నేను ఓవరాల్గా టాపిక్ మొత్తం చెప్పేసా, ఏ టాపిక్ బ్యాలెన్స్ లేదు. సో మీకు దానికి రిలేటెడ్ పీడిఎఫ్స్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోని. మీలాగా చాలామందికి ఈ వీడియో యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో జేఎన్టీయూ వాళ్ళకి ఎగ్జామ్ కరెక్షన్ అంటేనే టఫ్. సో అలాంటి వాటికి ఇట్లాంటి వాటితో మనం ఈజీగా ప్రిపేర్ అయ్యి రాస్తే అక్కడికి వెళ్ళాక మనం మర్చిపోకుండా ఈజీగా రాయొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఫర్ యువర్ సపోర్ట్.